వర్షాకాలం వచ్చింది అంటే, లేకపోతే చలికాలం వస్తుంది అనంటే, లేదు అనంటే చాలామందికి కొంతమందికి డస్ట్ అలర్జీ ఉంటే గూడా చాలా తుమ్ములు రావడం, ముక్కు పట్టేయడం, జలుబు జేయడం ఇట్లా లేకపోతే ఈ సీజన్స్‌లో దగ్గు వస్తుంటది. కొంతమందికి పొడి దగ్గయితే కొంతమందికి కఫంతో పాటు వస్తుంది. సో, దీనికి మనం ఏం చేయొచ్చు అనేది ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే యూజువల్‌గా మనకేంటి అలవాటు చాలామంది వెళ్తారు. మెడికల్ షాప్‌కి వెళ్లి తీసుకుంటారు. డాక్టర్‌ని గూడా కలవరు. మెడికల్ షాప్‌కెళ్తారు. ఒక సిరప్ తెచ్చుకుంటారు, వేసుకుంటారు. చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి కూడా జ్వరం వచ్చింది, జలుబొచ్చింది, దగ్గొచ్చిందంటే వెళ్లి ఆ పారాసెటమాల్ ఏదో సిరప్ తీసుకొని రావడం, వేసేయడం. లేదు పెద్దవాళ్ళకి కూడా చాలా మందికి ఈ యాంటీహిస్టమిన్స్ అంటే అదే మీ అలర్జీ మాత్రలు లేకపోతే ఏమంటారు జలుబుని తగ్గించే మాత్రలు మీ అందరికి తెలిసిందే. ఆ సెట్రిజిన్‌లు ఇవన్నీ తెచ్చి ఈజీగా వెళ్లి అది ఇచ్చేయండి అని అడుగుతారు. అడిగి తెచ్చేసుకుంటారనమాట. సో, అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకు అనంటే ఇవి జస్ట్ అప్పటికప్పుడు టెంపరరీ రిలీఫ్ చేయడానికనో, మీ ఇమ్యూనిటీని అప్పటికి కొంచెం నొక్కిపెట్టి ఉంచడం కోసమో ఇది హెల్ప్ అవుతాయి. సో, దీన్ని ఎక్కువ కాలం వాడడం వల్ల ఏమవుతుందంటే, మీ ఇమ్యూనిటీ చాలా వరకు మీ ఇమ్యూనిటీ కోల్పోయే అవకాశాలున్నాయి. దాని తర్వాత ఏంటంటే, ఈజీగా మనం ఏదైనా చిన్న ఫ్లూ వచ్చిందనుకోండి, ఈజీగా మనకి ఇన్ఫెక్షన్ క్యాచ్ చేస్తుంది. అంటే ఈజీగా ఇన్ఫెక్షన్ మీకొచ్చేయడం, ఆ జలుబు వచ్చేసి చాలా కాలం ఆ జలుబో, లేపోతే ఆ దగ్గో మీకు రిలీఫ్ ఇవ్వకుండా ఎన్ని మందులు వాడినా కూడా అవి తగ్గకుండా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఇలాంటి బాధపడే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాలి. అలా ఎప్పుడూ చేయొద్దు. సో, ఇకపోతే ఇంట్లోనే చాలా వరకు మనకి ఇవి తగ్గించుకునేవి ఉన్నాయండి. అదేంటో నేనిప్పుడు చెప్పబోతున్నా. చిన్న పిల్లలకి కూడా ఇది వాడొచ్చు. పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఏం లేదు పూర్వం మనకి జ్వరం వచ్చింది అనంటే